అమరేశ్వరా అమరలోక పరిపాలక అజరామర త్రిత్వైక లోకేశ్వరా ఆద్యంతరహిత జీవేశ్వరా నిన్ను నమ్మిన జనులకు నిత్య జీవమొసగు జీవేశ్వరా అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా సరి సరి ని సరి సరి ని సరి మపమరి రిమ పాపని ని పమ పాపని ని పమ పాపని ని ని సారి ని సా తెలిరేకుల ప్రభాతమై పెను చీకటి తరిమాడు మలి సంధ్యపు ప్రకాశమై మరణములను విరిచాడు నిశిరాతిరిలో శశివర్ధనుడై ముసురుకున్న చీకటులను దునుమాడిన ధీరుడు ముసురుకున్న చీకటులను దునుమాడిన ధీరుడు మహోజ్వల ప్రకాశుడై మహి వెలసిన మహామహుడు ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై అమరేషుని సన్నిధిలో అజరామర పిన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజల పాల్గొనగా
ఇది మహాయాగము మహోజ్వలితము, మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము. ఇది మహాయాగము మహోజ్వలితము, మరణ అమరేశ్వరా ప్రభాతము. ఇది మహాయాగము మహోజ్వలితము, మరణ సంఖ్యలు తెగిన అమరేశ్వరా. ఇది మహాయాగము మహోజ్వలితము, మరణ సంఖ్యలు తెగిన అమరేశ్వరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం 113 తాళ్ళూరు విచారణ, సిరంగిపాలెం గ్రామం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు ఏరువ జాకోబురెడ్డి మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు SM ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ప్రభువు దీవించి ఫాదర్ ఏరువ భరత్ రెడ్డి MSFS, జోసెఫ్ రెడ్డి, మేరీ అజిత, ఏరువ బాలపవిత్ర, అమృతరెడ్డి, కొమ్మారెడ్డి, మరియరాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ, పోతిరెడ్డి ఇన్యాసమ్మ రిటైర్ టీచర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తనకు సహాయం చేసిన వారికి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు మల్లారెడ్డి, దీపక్ రెడ్డి, సందీప్ రెడ్డి, పోతిరెడ్డి ఆరోగ్యరెడ్డి, సుజాత, జ్యోతి, బాసాని ఎలిజబెత్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి ఇన్యాసమ్మ సమర్పిస్తున్నారు. 8వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న గుంటూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ చిన్నాబత్తిన భాగ్యయ్య గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలిపూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఒరిస్సా జార్జ్ జోసెఫ్, జార్జ్ గ్లోరియా దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, కీర్తిశేషులు గాదే ఎలియాస్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం పెద్దనేని చిన్నప్ప, సరోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మనోజ్, కిరణ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. దొడ్డి మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, పొలిపిరెడ్డి సీతమ్మ, నట్టి పుష్పలత, దీపక్, ఆకాశ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ దేవమాత పేరిట సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, గాయం ప్రమీలమ్మ తలంపులు నెరవేరాలని ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతకు గాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు గాయం జోజిరెడ్డి, గాదే చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఉమ్మెత్తల్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరాధ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఉడుమల సైమన్ రెడ్డి, తెరేసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ. ఏనుక ప్రకాష్ విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సచిన్ శాలినీలను మంచి భవిష్యత్తు దయచేయమని శాంతమ్మ, ఇన్నయ్య, సారమ్మ, మత్యాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. బూసి మహేష్ మహీర్లకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ మహేంద్ర కుటుంబ సభ్యులు మేరీమాత పేరిట సమర్పిస్తున్నారు. అల్లం అంతోని జత్రుతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ మేరీమాత పేరిట సమర్పిస్తున్నారు. భువనగిరి థామస్ శౌరీ రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనోజ్ఞ, తరుణ్ తంబీలకు మంచి ఉద్యోగాలు దయచేయమని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం బంటుమిల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పసల ఆద్విక గ్రేస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పసల స్టనిస్లాస్, మౌనిక, అన్విత్, సిరిల్, మోషే, చంద్రకళ, రేమల్లి విజయపాల్, దేవకుమారి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బయ్యారం విచారణ. పార రాయప్ప, ఈశ్వరమ్మ, మీనా, సందీప్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మల్లెల రాయప్ప, నర్సమ్మ, దుగ్గిరాల రజిత, దాసరి ఉషారాణి, పార బాలస్వామి, మేరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కోన వెలంగణిని, శ్రీదేవి, సోహిల్, పంచదార్ల వేలంగణిని, శ్రీకాంత్, విజయలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియమాత పేరట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరియ తల్లి జన్మాన్ని ఘనముగా కొనియాడుతున్న మనము ఆ దేవుడు తల్లిని ధన్యురాలుగా చేస్తూ ఆమె జన్మకి ఒక చక్కని సార్థకతను ప్రసాదించారు. అది మనకు కూడా ప్రసాదించమని పూజలో పాల్గొంటూ ప్రార్థనలో మమేకమవుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పరిశుద్ధ కన్య మరియమాత జన్మ ఉత్సవాన్ని ఆనందంతో కొనియాడుతున్న మనం ధన్యులం. ఎందుకనగా ఈమె నుండియే నీతి సూర్యుడు ఉద్భవించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ జీవితం ప్రభువులో పండాలన్నా ఫలించాలన్నా ప్రార్థనలో స్వచ్ఛత ఉండాలి. ప్రార్థనలో స్వచ్ఛత ఎప్పుడైతే ఉండి ప్రార్థిస్తావో మరియ తల్లి ధన్యురాలుగా దీవించబడిన రీతిలో నీవు నేను మనమందరం దీవించబడతాం. ఆ తల్లి జన్మకి ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నది అంటే వాక్కుని పరిపూర్ణముగా తన జీవితంలో ఫలింపజేసుకున్న గొప్ప శక్తి మరియ అనే వ్యక్తి. చేతులు ముడిచి తళ్ళు వంచి మన జీవితంలో కూడా అయ్యా మీరు తొంగి చూసి మా బలహీనతల నుండి మమ్మల్ని విడుదల చేసి అనారోగ్యం నుండి ఆరోగ్యానికి మమ్మల్ని లేవనెత్తండి.
ఆత్మపరంగా శరీరపరంగా బలహీనపడుతున్న ఈ బ్రతుకులకి బలాన్ని ప్రసాదిస్తూ పాప ఓర్పును దయచేస్తూ మీలో ఫలించే రీతిగా పాప క్షమాపణ దయచేయి తండ్రి అంటూ ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. స స స స స స ని 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 ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. శాంతి సమాధానము. సరి గరి గప 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 గరి సా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, అందరూ పాడండి. మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము, మీకు వందనములు అర్పించుచున్నాము, మీకు వందనములు అర్పించుచున్నాము. సగమా మగమగాద మదని నిదనిసా, సాస్వనిదని నిదమదాద మగగ మగసా. పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా,
జనదైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా లోక పాపములన్ పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మా మనవిని ఆలకించండి 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 సరి సని సా సని పని సరి సని సా పని సని సరి మరి మా పా మా ప మరి సా పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపండి మాకు దయ చూపండి ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. తల్లి మధ్యస్థ ప్రార్థనతో త్రిత్వైక దేవుని నుండి ఫలితాలకై ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాం. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము రోజు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇది. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనము వరకు. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనము వరకు. ప్రభువిట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల అధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ
అతని ప్రభావమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సేకసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. ప్రేమతో చెక్కయ్యను పిలచినది వాక్కు, మురముతో మగ్ధలను మలచినది వాక్కు. ప్రేమతో జకయ్యను పిలచినది వాక్కు, మురముతో మగ్ధలను మలచినది వాక్కు. దీనుల దీపమై పాపుల శరణమై, దీనుల దీపమై పాపుల శరణమై, ఆశల జ్యోతులు వెలిగించినది వాక్కు. ఆశల జ్యోతులు వెలిగించినది వాక్కు. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 23వ వచనం వరకు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యోదాకు అతని సోదరులకు తండ్రి, యోదా పెరేసుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినాదాబు జన్మించెను, అమినాదాబుకు నాసోను జన్మించెను, అతనికి సాల్మోను జన్మించెను. రాహాబు వలన సాల్బోనుకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజుకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా అను వాని భార్య వలన దావీదునకు సాల్మోను జన్మించెను, సాల్మోనుకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆషా జన్మించిరి, ఆషాకు యెహోషాఫాతు, యెహోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి, ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనస్సే, అతనికి ఆమోను, ఆమోనుకు హోషియా జన్మించిరి. ఇశ్రాయేలు బాబిలోనుకు కొనుపోబడిన కాలమున హోషియాకు ఎకోనియా అతని సోదరుడు జన్మించిరి. బాబిలోను కొనుపోబడిన పిదప ఎకోనియాకు షయాల్తీయేలు, అతనికి సెరుబ్బబేలు జన్మించిరి. సెరుబ్బబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకీము, ఆకీమునకు ఎలియూదు జన్మించిరి. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు
మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిత్యమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడిచే మరియమ్మను బహిరంగంగా అవమానంపై ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించెను అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనెను. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రసంగం అనగానే చాలాసార్లు నేను విన్నాను. ఆ పొలిమేర జయరావు తండ్రి గారు వస్తే బాగుండు అన్నారు. వచ్చాను. చప్పలు కొట్టండి. నాకు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే చప్పలు కొట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని అర్థవంతమైన చరిత్రని మనము నెంబర్ వేసుకోబోతున్నాం. ఏంటి ఆ చరిత్ర? ఆయన లాంటి వారు జన్మకారకులండి. అలాంటి వాళ్ళు పుడితే బాగుండు అన్న మాటల్ని మనం చాలాసార్లు విన్నాం నా ప్రియ దైవ ప్రజలారా. అయితే దీని గురించి నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తుండగా, సరే ప్రసంగం స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనిషిని స్వేచ్ఛపూరితుడుగా సృష్టించుకున్నాడు. God created the human beings in freedom. He blessed them. At the same time, He allowed them to grow and yield fruits in freedom. సత్యోపదేశ సంక్షేపాన్ని కాస్త ఆలోచిస్తున్నప్పుడు 1730వ సంఖ్యలో చక్కని మాటలు మనకు విదితమవుతున్నాయి. దేవుడు నరుణ్ణి వివేచనాజీవిగా సృష్టించుకున్నాడు. వ్యక్తిగత ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. వ్యక్తిగత ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. అతడు తన చర్యలను ప్రారంభించి నియంత్రించుకోగలడు. హీ క్యాన్. మనిషి తన స్వంత హితబోధపైనే ఆధారపడాలని దేవుడు సంకల్పించాడు. లెర్న్ బై యోర్ సెల్ఫ్, లెర్న్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. తద్వారా స్వయిష్టితో
తన సృష్టికర్తను వెదకాలని ఆయన అంటిపెట్టుకొని ఉండటం వల్ల నిండైన ధన్యమైన పరిపూర్ణతను సాధించాలని దేవుడు నిర్ణయించాడు. మనం వింటూ ఉంటాం, నేను మారానండి. సోక్రటిస్ అనుకుంటాను, చాలా చక్కగా చెప్పాడు, నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో. తెలుసుకున్న దాంట్లో ఏది మంచి, ఏది చెడు, ఏది మేలుకరం, ఏది తాలుకరం అని నిర్ణయించుకునే కెపాసిటీని గాడ్ మీకు అందించాడు, మనందరికి ఇచ్చాడు, ఇంక్లూడింగ్ మరియ తల్లి. మనిషి వివేచనాజీవి కాబట్టి దేవుని వలె ఉన్నాడు. హీఈస్ ఎ రీజనబుల్, థింకబుల్ హ్యూమన్ బీయింగ్. స్వేచ్ఛ సంకల్ప శక్తితో సృష్టింపబడినాడు. అతన్ని చర్యలకు అతడే అధికారి. సెట్ ద గోల్ ఫర్ యువర్ సెల్ఫ్ టు రీచ్ ద స్టేటస్ ఆఫ్ లైఫ్ బీయింగ్ ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్. దేవుని ప్రజలారా, ఎంతకాలం అని మీకు చెబుతూ ఉండాలా? తల్లిదండ్రుల వేదన కూడా అదే. ఒరే నాయనా, పెద్దోడా, ఒరే నడిపోడా, ఒరే కడపటోడా, అరే నీ చెప్తున్నాను రా, వినరా. వై ద ఇంటిమిడేషన్ ఆఫ్ దట్ వండర్ఫుల్ గాడ్ ఫాదర్ ఆఫ్టర్ యూ? కాబట్టి దైవ ప్రజలారా, మీ జీవితాలకి మీరే అధికారులు. ఈరోజు మరియ తల్లి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటూ ఆరోగ్యమాతగా మనము ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. అయితే ఆమెకున్న మరొక టైటిల్ గురించి సత్యవేద సంక్షేమం చాలా చక్కగా చెప్తుంది. 492వ సంఖ్య. మరియమాత అనుపమాన పవిత్రత తేజోమూర్తి. మరొక్కసారి, మరియమాత అనుపమాన పవిత్రత తేజోమూర్తి, ఫుల్ ఆఫ్ స్పిరిట్. ఆమె కడుపున్న పడిన క్షణము నుంచే, బాగా వినండి, ఆమె కడుపున్న పడిన క్షణము నుంచే పవిత్ర తేజస్సు ఆమె నింపివేసింది. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 21 సంవత్సరాల దాంపత్య జీవితములో జీవితాన్ని చాలిస్తున్న అన్నా జోకీముల నిండైన వరపుత్రిక మరియ, ఈ మరియని ఇగో ఈ ధన్యత గల జీవిగా జీవిస్తూ జీవేశ్వరుణ్ణి మీకు అందించే సాధనముగా వినియోగపడుతుందని అన్నా జోకీములకు తెలియదు. ఆమె ప్రార్థనలు, వారి పూజలు, వారి హోమాలు దేవుడు గమనించి అన్నమ్మ గర్భము చుట్టూ కూడా పవిత్రాత్మ కంచెను వేశాడు. మీరు అంటారు, ఇది ఎలా సాధ్యమండి? మానవులం కదా. మానవుల సృష్టికర్తనే నీ దేవుడు కనుక, ఆ దేవుడు నీవు ఏంటి అన్నది ముందుగా నీకు ఒక గీత గీసి పెడతాడు. వాట్ యు ఆర్, వాట్ యు విల్ బీ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ. అందుకే ఆయన నుండి ఎవరు తప్పించుకోలేరు. బాగా వినండి, ఆమె కడుపున పడిన క్షణము నుండే పవిత్రత తేజస్సు ఆమె నింపివేసింది. క్రీస్తు నుంచే దాన్ని ఆమె అందుకుంది. వండర్ఫుల్ కనెక్షన్. అన్నా జోకీముల గర్భఫలం మరియ గర్భఫలం క్రీస్తు కనుక ఇగో ఈ చైన్ ఆఫ్ లైన్ ఆఫ్ లైఫ్ అంతా ఆత్మాభిషేకంతో నిండి ఉంది. లూకా శుభవార్త 1:37 వింటాం, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. లేడీస్ అండ్ జెంట్మెన్, కనుక ఆ దేవుడు ఈ మరియ తల్లిని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో మనం వింటున్నాం. సృష్టింపబడిన మనుషుల్లో అందరికన్నా మిన్నగా దేవుడు మరియ మాత్రం దీవించాడు. బ్యూటిఫుల్ సంకేతం.
ఎంత చక్కని గొప్ప ఔన్నత్యాన్ని మరి తల్లి పొందగలిగింది. దేవుడు స్వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సంపదలన్నీ, బాగా వినండి, దేవుడు మరియమాతను దీవించాడు. దేవుడు స్వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సంపదలన్నీ క్రీస్తు ద్వారా ఆమెకు సమకూర్చి తన సమక్షములో పవిత్రముగా ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టింపకముందే క్రీస్తు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆషామాషగా ఈ కథోలిక సిద్ధాంతంలో జీవిస్తున్న జీవనం ఉచితంగానే ఆమెను గౌరవించడంలా. షీ ఈజ్ స్పెషల్లీ చోజన్ అండ్ ప్రిపేర్డ్. దీనికి అనుసంధానంగా నిర్గమాకాండం, చాలా చక్కని మాటలు, నాకు ఇష్టమైన మాటలు, మీరు కూడా ఇష్టపడతారు, నాకు తెలుసు. అది 25వ అధ్యాయం. ఏంటిది ఇది? దేవుడు మందిరమును కట్టుట, యాజకులను నియమించుట, గుడారము కొరకు విరాళమును ఇవ్వమని అడుగుట, గుడారము దాని ఉపకరణములను మందసమును ఎలా ఉండాలో దేవుడు ముందుగానే తెలియజేయడం జరిగింది. పూర్వ నిబంధనం నిర్గమకాండం 25వ అధ్యాయము 10-11 వచనంలో మీకు చదివి వినిపిస్తాను. నంబర్ 1, 45 అంగుళముల పొడవు, 27 అంగుళముల వెడల్పు, 27 అంగుళముల ఎత్తుగల ఒక మందసమును తుమ్మ కొయ్యతో చేయవలెను. ఎ స్పెసిఫిక్ ట్రీ has been chosen to prepare the tabernacle. Why? The God's word should be going to be preserved. మనం దివ్య మందసములో క్రీస్తు శరీరాన్ని ఏ విధంగానైతే ఉంచి ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నామో, దిస్ వాజ్ రిఫ్లెక్టెడ్ వే బ్యాక్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. 11వ వచనంలో, దానికి లోపల వెలుపల మేలిమి బంగారపు రేకును అతికించవలేను. సూపర్ కదా. దానికి మందసానికి లోపల వెలుపల మేలిమి బంగారపు రేకును అతికించవలేను, దాని అంచులందు బంగారపు రేకు కట్టులుండవలయును. ఏంటి తండ్రి గారా, మందసానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారా? మేలిమి బంగారమా? ఎస్ మై డియర్ వండర్ఫుల్ పీపుల్, దేవుని వాక్కును ఆ రోజుల్లో ఆ మందసంలో ఉంచి దాని ముందు నాట్యం వేశాడు దావీదురాజు అని మనం వింటుంటాం. మందసమాన్ని ఎవడైనా అమంగళము చేస్తే వాడు చచ్చిపోతాడన్న విషయాన్ని కూడా మనం విని ఉన్నాం. మరి దేవుని వాక్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు, అంతే కదా నాన్న. రెండవ కుమారుడైన, త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన క్రీస్తు మరి ఈ లోకానికి వస్తున్నాడంటే ఆ గర్భం ఇంకెంత పవిత్రంగా ఉండాలా? అగో ఆ పవిత్ర గర్భం కోసమే ఈ పవిత్రురాల్ని ఏమన్నారు ఆయన? తన సమక్షములో పవిత్రముగా ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టింపక మునిపే క్రీస్తులో ఆమెను ఎంపిక చేసుకున్నాడు. దిస్ ఇస్ ద బ్యూటీ, దిస్ ఇస్ ద ఆనర్ ఆఫ్ వండర్ఫుల్ లేడీ, సో కాల్డ్ అవర్ లేడీ మేరీ అవర్ మదర్. మన జీవితం కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలనే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడిని మనం సృష్టించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట వింటున్నాం. స్వతంత్రులుగా, 5వ అధ్యాయం 1వ వచనం, స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తిని కలిగించాడు. ఈజ్ నాట్ కంట్రోలింగ్ అస్, ఈజ్ నాట్ ఒబ్జెక్టింగ్ అస్, రాదర్ he is allowing us to grow in freedom, live in freedom like a legends, not entering into the state of sinful life. నోరు తెరిస్తే అబద్ధమేనండి. నాకు చక్కని సామెతలు వచ్చు. నోరు మాట్లాడుతుండదా,
నొసలు వెక్కిరిస్తూ ఉంటుందంట. ఎంత అన్యాయం కదరా నాయన. ఇక నువ్వు ఎలా స్వర్గాన్ని ఆశించగలుగుతావు? ఎలా నువ్వు నిజంగా మరియ తల్లి భక్తుణ్ణి, భక్తురాల్ని, నేను భగవంతుని దగ్గర ఉన్న చెప్పుకోగలుగుతావు? యు ఆర్ అ లయ్యర్. డోంట్ లై. మరో మాట మాట్లాడుతున్నాడు ఆయన. కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వపు అను కాడిని మరలా మీపై పడనీయకుడు. ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వ బ్రతుకు నుంచి వెళ్ళి వాళ్ళని బయటికి తీయాలని ఆశపడి మోషే నాయకత్వం నడిపిస్తుంటే తిరగబడ్డారండి. ఒరే నాయన, మాకు ఆ బానిసత్వ బ్రతుకుల్లో ఉన్న ముక్కలే సరిపోతారన్నాడు. ఇప్పుడు కుక్కలాగా. కానీ దేవుడు ఏమన్నాడు? నో నో నో, పాలు తేనెలు పారే గొప్పనైన ప్రాంతానికి మేము నడిపిస్తున్నాడు మోషే, యావే ఆజ్ఞ ప్రకారంగా. ఈరోజు తల్లి తిరుసభ కూడా చేస్తున్న ప్రయత్నం కూడా అదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఈ పూజలు, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు, ఈ స్తుతి కీర్తనలు, ఈ దివ్యవాణి టీవీ పవిత్రమైన మార్గాన్ని నడిపించడం చేస్తున్న ప్రయత్నం. అందరూ స్పాన్సర్ చేయండి దివ్యవాణిని. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్ మ్యాటర్. ఇక్కడ వాక్కు పరిచర్య జరుగుతుంది. దేవుని సందేశం మీ బ్రతుకులు అతుకులు పడకుండా ఉండటానికి అందిస్తున్న గొప్ప స్టేటస్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మీద ఆ పాత నింద పాపం పడకున్నట్లు మళ్ళీ దేవుడు లేవనెత్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మరియ తల్లిలా మన బ్రతుకులను చాలించాలి. మరొక గొప్ప మాట భక్తుడు మాట్లాడుతున్నాడు. బాగా వినండి, ఇది ఇంగ్లీష్లో చెప్తాను, అవసరం అనుకుంటే తెలుగులో కూడా వస్తాను. బీయింగ్ ఎ గుడ్ పర్సన్, బీయింగ్ ఎ గుడ్ పర్సన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ లైక్ ఏ బీయింగ్ ఎ గోల్ కీపర్. ఫుట్బాల్ ఆడతాం కదా, ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ కీపర్ని పెడతాం, మన సైడ్ గోల్ పడకుండా అని మిగతా సైడ్ గోల్ పడేలాగున. అంటే విజయం రావాలి, పథకం గోల్డ్ మెడల్ రావాలి. కనుక మన ప్రశాంత్ ఫాదర్ గారు మంచి ఫుట్బాల్ ప్లేయరే. బాగా చూశాను, కుర్రాడు బాగా ఆడేవాడు. ఏంటి? ఐ షుడ్ విన్. బాగా వినండి. బీయింగ్ ఎ విన్నింగ్ స్పోర్టీ పర్సనాలిటీ, యూ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నో మ్యాటర్ how many goals you saved, the people remember only the goals you missed. వాడు గోల్ కీపర్గా ఉండి ఎన్నో గోల్ని సేవ్ చేసి ఒక్క గోల్ కొట్టించుకున్నందుకు వాడిని హీనంగా చూస్తారు, వీడు వేస్ట్రా అంటారు. ఆ లైఫ్ జీవితం మనకు రావద్దు. ఆ జీవితం మనలో. అందుకే యేసయ్య చక్కగా మాట్లాడతారు, త్రాసు బాంబు కంటే చురుగ్గా ఉండాలా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరియ తల్లిలా చురుగ్గా, బీ అలర్ట్, బీ ఆన్ యువర్ గాడ్. ద డెవిల్ ఈజ్ రోరింగ్ లైక్ ఏ లయన్ టు కన్స్యూమ్ యూ అండ్ టు కిల్ యూ. అందుకే ఒక్క గోలు పడినందుకే ఇంత హీనంగా చూశారే. మరి జీవితంలో ఇంత మంచిగా జీవించి ఒక్క తప్పులను దొరికినామనుకో, మీడియా సో పవర్ఫుల్, ఎక్కిస్తుంది జెండాకి. అది ఒకే తప్పు చేసిన తండ్రి గారు, అది ఒక్కడు చాలు జీవితం ముక్కలు కావటానికి. అందుకే ద గుడ్ ఫెలో పొలిమేర యోబ్ అనే నాకు మంచి ఫ్రెండ్ ఆయన చెప్పేవాడు, జాగ్రత్త, ఒళ్ళు మరసి నిద్రపోబాకు, నిత్యము ప్రార్థనలో ఉండు అనేవాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో. మన హృదయములే మన అదే క్షేపించినచో దేవుడు మన హృదయంలో కంటే అధికుడనియు సర్వజ్ఞుడని కూడా మనకు తెలియను. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 20వ వచనం మనం వింటున్నాం. 19వ వచనంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు, మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనవలేను, దేవుని సమక్షంలో ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మరియ తల్లి లెర్న్ టు లివ్ లైక్ ఎ లెజెండ్. ప్రేమ దేవుని బిడ్డలారా, మరొక్క మాట మీకు చెప్తున్నాను.
సత్యోదయ సంక్షేపం 2546 సంఖ్య. ఆత్మయందు పేదలు ధన్యులు, మోక్ష భాగ్యము ఆనందానుగ్రహ క్రమాన్ని, సౌందర్యం, శాంతి క్రమాన్ని బయలుపరుస్తాయి. దైవరాజ్యాన్ని అప్పటికే చెందిన పేదల ఆనందాన్ని యేసు గొప్పగా కొనియాడు. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, బీ హ్యాపీ యాటిట్యూడ్, అష్టభాగ్యాలు. అందుకే వాక్కును చదవండి దయచేసి. ఎవరో ఇది చెప్పింది విని నిద్రపోవకండి. నేను చాలాసార్లు ప్రజలకు చెప్తున్నాను, ఒక సైడు బైబిల్ గ్రంథాన్ని చదవండి, మరొక సైడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని చదవండి. మిడిమిడి జ్ఞానం చాలా డేంజరస్. ఈ మిడిమిడి జ్ఞానస్తులను జాగ్రత్త పెట్టాలంటే పూర్తి అవగాహన మనకు కలగాలి. మరియ తల్లి, లిసన్ టు ద వర్డ్ కేర్ఫుల్లీ అండ్ ప్రేయర్ఫుల్లీ అండ్ అటెంటివ్లీ. ఆహా, కేర్ఫుల్లీ, ప్రేయర్ఫుల్లీ, అటెంటివ్లీ. ఆ వాక్కును విన్న తర్వాతనే ఆత్మాభిషేకం జరిగింది ఆవిడకి. అది మనకు జరగాల. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ ఆత్మాభిషేకం మనకు జరగాల. ఆత్మయందు పేదరికం అనున్నది స్వచ్ఛంద వినయమని వాక్కు చెబుతుంది. మీకోసం అతడు పేదవాడు అయ్యాడు అని అంటూ అపోస్తులుడు దేవుని పేదరికాన్ని ఒక ఉదాహరణకం ఇచ్చాడు. మరియ తల్లి, ఆమె గురించి నేను ఆలోచించినప్పుడు నేను విన్నది ఒకటి, ఇప్పుడు జీవిస్తున్నది ఒకటి. మరియ తల్లి గురించి, ఆమె చెక్కు చెదరకుండా శక్తుల్ని ఛేదిస్తూ, కన్నీటిని వృధా చేయకుండా, మనసున్న పదిలపరుచుకొని ప్రార్థిస్తూ, పవిత్ర మూర్తిగా ఆత్మ కవచాన్ని ధరించి జీవించిన శక్తి మరియ. మరి ఆ తల్లిలా మనం ఉండాల. అందుకే మరొక్కసారి, నీ జన్మ నా జన్మ అర్థవంతమైంది, కానీ ధన్యత ఉందా లేదా మరి తెల్ల ఆలోచిద్దాం, ప్రార్థిస్తాం, ఆ దిశగా జీవితాన్ని మలుచుకుందాం. ఆమెన్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఒక్క క్షణం నా కోసం కూడా ప్రార్థించండి, నా మేత్రాసం కోసం ప్రార్థించండి, మన దివ్యవాణి టీవీ కొరకు ప్రార్థించండి. మూడు వారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి, చీకటైనా గుండెలలో వెలుగునిచ్చును నీ సన్నిధి, వెలుగునిచ్చును నీ సన్నిధి. అందరూ నిలుచుండి చేతులు జోడించి భక్తితో విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవనమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు ఇదిగో నీ పవిత్ర ప్రజ మీ సన్నిధిలో చేరి అర్థిస్తూ ప్రార్థిస్తుండగా
ఆ బిడ్డల హృదయాలను ఈడేర్చమని ప్రభువుని వేడుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ఉపదేశులు ఆత్మాభిషేకం పొందుతూ సరి అయిన సమయాల్లో ప్రభు సాక్షులుగా నిలుస్తూ వాక్ పరిచర్యల్లో చురుకుతనం కలిగి ముందుకు సాగటానికి శక్తిని, భక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ అనుగ్రహించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేశ రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. హృదయ స్పందన కలిగి సమస్యలో తల్లడిల్లిపోతున్న ఈ ప్రజలకి మంచి సుపరిపాలన అందించే సుగుణాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేశ రాష్ట్రాల్లో ఉన్న కుటుంబాలన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబం అయితే ఆశతో మీ వైపు తిరిగి చూస్తున్నారో ఆ బిడ్డల ఆశలను అడియాసలు చేయక అవసరతను తీరుస్తూ ఆయుషును, ఆరోగ్యాన్ని, ఐక్యతను, ప్రేమను ఆ కుటుంబాల్లో అనుగ్రహించమని వేడుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధమైన దేవా, ఇదిగో నా తండ్రి, చిన్న బిడ్డల కొరకు, యువతి యువకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ముక్కు పచ్చలారని ఆ బిడ్డలకి మీరు కంటికి రెప్పలా కాచి కాపాడి జ్ఞాన విజ్ఞానాలను దయచేయండి. యువతి యువకులకు వారు అనుకున్న దిశలో అభివృద్ధి పదంలో సాగటానికి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించండి. ఎలాంటి మోసకరమైన మాటలకి, చిత్రాలకి మోసపోకుండా ధీటుగా, ఘాటుగా మీకు సాక్ష్యం ఇచ్చే సైనికులుగా వారిని తీర్చిదిద్దామని వేడుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మరియ తల్లి జన్మదినోత్సవం రోజున దివ్యవాణి జన్మించి 8 సంవత్సరాలు అవుతుంది. దయగల దేవ, ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా ఎన్నో కుటుంబాలు ముందుకొచ్చి సహకరిస్తున్నాయి. ఆ కుటుంబాలను నిండుగా దీవించండి. దీన్ని అభివృద్ధి పదం నడిపించాలని తలంచిన తలంపులు, మా పీఠాధిపతి తలంపులను పరిపూర్ణం చేయండి. పీఠాధిపతుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్న ఫాదర్ సిఇఓ లూర్దురాజ్ ఎస్జే గారిని, ఫాదర్ ప్రశాంత్ గారిని, ఫాదర్ మత్తే గారిని, సిస్టర్స్ని, వారి బృందాన్ని, కెమెరా ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలని, మరియు కోఆర్డినేటర్ ఫాదర్స్ని ఆశీర్వదించి అందరూ ఈ ఆధ్యాత్మిక చింతన కలిగిన దివ్యవాణ్ణి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఇది చేరేలాగున్న ప్రయత్నించడానికి వలసిన వరాలని మరియు ఆర్థిక స్తోమతను మెరుగుపరచమని, మరి ముఖ్యంగా ఆ కుటుంబాలను దీవించమని వేడుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కాసేపు మౌనంగా కుటుంబ, వ్యక్తిగత అవసరమితమై ప్రార్థించండి.
అమ్మా, మా పావన జనని పరిశుద్ధురాల మీకు శుభములు తల్లి. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆధీనములో ఒదిగి ఎదిగిన గొప్ప వ్యక్తులు మీరు. ఇదిగో మీ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంతసేపు మేము చేసిన ప్రార్థనలు మీ ఒడిలో చేర్చుకొని మీ కుమారునికి సమర్పిస్తూ పరిపూర్ణ ఫలాల్ని మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పణలో పాల్గొందాం. విరాళముగా ఇచ్చేవారు దయచేసి అందించండి. ఈరోజు ఏ రకంగా మీరు ఈ దివ్యవానికి సహకరిస్తారో అందుకై సిఓ గారు ఎదురు చూస్తుండగా మీ కానుకలు పంపించవలసిందిగా కోరుచున్నాను. అర్పణలో పాల్గొందాం. ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, వెలలేని త్యాగాన్ని వెలకట్టగలనా, నిరుపేద కానుకతో సరితూగగలనా, వెలలేని త్యాగాన్ని వెలకట్టగలనా, నిరుపేద కానుకతో సరితూగగలనా, చేకొని గైకొని స్వీకరించు మార్పణ, చేకొని గైకొని స్వీకరించు మార్పణ, చేకొని గైకొని స్వీకరించు మార్పణ. నా కొరకు సిలువలో బలి అయితివి, అమితమైన ప్రేమను చూపించితివి. నా కొరకు సిలువలో బలి అయితివి, అమితమైన ప్రేమను చూపించితివి. సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర, స్వీకరించు మా దీన బలి అర్పణ. సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర, స్వీకరించు మా దీన బలి అర్పణ. చేకొని గైకొని స్వీకరించు మార్పణ, చేకొని గైకొని స్వీకరించు మార్పణ. ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, ప్రాణమిచ్చిన దేవా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి.
ప్రభు స్తుతి మహిమల కొరకును ప్రయోజనం కొరకును తన స్వీకృతి శుభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడనుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము మీకు ప్రీతిపాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈరోజు మరియ తల్లి జన్మదినోత్సవమును శ్రీసభమాతగా కొనియాడుచు సంతసించుచున్నాము, మహిమపరచుచున్నాము. ధన్య కన్యయైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచున్నాము. తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నది మరియమాత దైవవాక్కును నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయగల యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్షమునకు జన్మనుందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తలులందరును మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. ఆమె మోక్షమహిమలోనికి కుంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభువు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును.
కావున సకల దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. మోకరించి భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొనండి. పీఠాధిపతులు గురువుల హస్తాల మీదుగా రొట్టె రసాలు క్రీస్తు రక్త శరీరులుగా మారుతున్న గడియ ఈ సమయం. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును ఇచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు
నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
సజీవ విందు స్వర్లోక విందు సత్య జీవ విందు ఇది అమర ప్రేమ విందు సరి 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 గరిస సరి 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 పాప గరిస సరి 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 గరిస సరి 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 పాప గరిస అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు దైవ జనమారా రండి యోగ్యతతో లోకొనండి దైవును చేర్చడి విందులో భక్తితో పాల్గొనరారండి దైవ జనమారా రండి యోగ్యతతో లోకొనండి పరమును చేర్చడి విందులో భక్తితో పాల్గొనరారండి అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు సరిగా సరిసా తన్ననాననాననాన 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 ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు ఆత్మీయత ఫలింపచేసి అమరవరము ఈ విందు ఆత్మీయత ఫలింపచేసి అమరవరము ఈ విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా మీరు శ్రీసభను నూతనీకరించితిరి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనముగను రక్షణ ఉషోదయముగను ఉండెను కనుక మీ శ్రీసభ ఆనందంతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శరమును వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా
మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము ఒసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొక్కసారి మీ అందరికీ మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను మన దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ ద్వారా. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్. రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగణి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలచి, ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలచి, కారాపల్లెలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. కారాపల్లెలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. వందనమమ్మా మా సహాయమాత, వందనమమ్మా వరప్రసాద మాత, వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా జపమాల మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల
పాలరాసి సౌందర్య